Hi guys, welcome back to our channel. Hi guys, welcome back to our channel. గైస్ చెమటలు పడుతున్నాయి ఎందుకో ఆ తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ ఏం చేస్తున్నామో చెప్తాను. ఏంటంటే అండమాన్లో ఈ ఐలాండ్ నుంచి ఆ ఐలాండ్కి మారుతున్నాము, హ్యావ్లాక్కి మారుతున్నాము అనమాట. అయితే దీనికి ఫెర్రీలో వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు మనం ఫెర్రీలో ఉన్నాము. ఇది ఫెర్రీ చూడండి. సీ సిక్నెస్. మాకు విండో సీట్ వచ్చింటే బాగుండేది, బట్ అది రాలేదు. పర్లేదు. సీ సిక్నెస్ అంట గాయస్, చెమటలు పట్టిపోతున్నాయి పాపం పక్కన. ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. ఇక్కడ నుంచి దెబ్బ కారుతున్నాయి చెమటలన్నీ. నేనే బెటర్ అనుకుంటా. నాకు బస్ అయినా, ట్రైన్ అయినా, కార్ అయినా, ఆఖరికి సీలో బోట్ అయినా, ఫెర్రీ అయినా అన్నీ నాకు పడుతున్నాయి. వీళ్ళందరూ వేస్ట్ గైస్, మనలా కాదు. నేను చాలా గ్రేట్. మోషన్ సిక్నెస్, చెమటలు పట్టింగ్, సిక్నెస్ కమింగ్. అబ్బో ఏంటిది పట్టుకుంటే ఈ చెమట వాటర్ అయిందిరా బాబు. ఏంది ఇంత భయపడుతున్నావా ఫెర్రీకి? వామిటింగ్కి రెడీగా పెట్టుకున్నాడు కవరు. ఇంకెందుకు లేటు, మొదలెట్టు. గైస్ ఇప్పుడే దిగాము, వెనకాల ఫెర్రీ కనిపిస్తుంది కదా. నేనైనా ఓకే కానీ పాపం మన అవి పరిస్థితి దారుణానికే దారుణం అన్నమాట. ఎలా ఉంది ఫీల్ నీకు? మైక్ పెట్టుకో. మైక్ పెట్టుకునే ఉన్నాను. ఫీల్ బాగా అంటే ఎలా ఎలా అనిపించిందో చెప్పవా ఎక్స్పీరియన్స్? ఇప్పుడు చెప్పే పరిస్థితిలో లేను. కాస్త రూమ్కి వెళ్ళి కాస్త రిలాక్స్ అయ్యి చెప్తాను. ఓకే కొంచెం టైం ఇద్దాం. మనం కూడా రూమ్కి వెళ్ళి కాస్త రెడీ అవ్వాలి. పొద్దున టైం లేదు కాబట్టి నేను నా డ్రెస్సే మళ్ళీ వేసేసుకొని, హ్యావ్లాక్కే కదా వస్తుంది అని చెప్పి అదే డ్రెస్ వేసేసుకొని త్వరగా వచ్చేసాను, మళ్ళీ మిస్ అయిపోతుందని. సో మనం ఇప్పుడు హ్యావ్లాక్కి వచ్చాం కాబట్టి అక్కడ హోటల్కి వెళ్ళి మంచిగా రెడీ అయ్యి ఆ తర్వాత మళ్ళీ వ్లాగ్ తీసుకుందాము. ప్రస్తుతానికి టాటా గైస్. మనం ఇప్పుడే ఇక్కడ రిసార్ట్లోకి అడుగు పెట్టాము. రిసార్ట్ నేమ్ చెప్పు. రిసార్ట్ నేమ్ హ్యావ్లాక్ ఐలాండ్ బీచ్ అండ్ రిసార్ట్. అదే గైస్. ఒకసారి ముందురా చెప్తాను. నేను చెప్తా. గుడ్డిగా నా వెనకాల కూపుకుంటూ రావడమే కానీ ఏ రిసార్ట్ నేమ్ ఏంటి అనేది మాత్రం ఏది తెలీదు. నేను ఏది చెప్తే అదే ఉంటుంది. అవును గైస్, మనకు తెలుసుకోవాల్సిన పనేముంది? ఎక్కడికి అంతా వాళ్ళే చూసుకుంటారు. నిజం చెప్పాలంటే నాకు ఈరోజు ఏం ప్లానో కూడా నాకు తెలీదు, నిన్న కూడా ఏం ప్లానో కూడా తెలీదు. తీసుకెళ్ళిన చోటుకి వెళ్ళిపోతున్నాను. తింటా, దాన్ని నమ్మకం అంటారు. తింటా కాదు, నమ్మకం అంటారు. పదా తింటా బాగా, నీలాగా వామిటింగ్స్ మాత్రం చేసుకొని తినిన తర్వాత. అయితే ఇప్పుడు రిసార్ట్కి వచ్చాక రూమ్ రెడీ అవ్వడానికి టైం పట్టిద్దంట. ఈ లోపల మనల్ని పూల్ ఏరియా దగ్గర కూర్చొని కాస్త రిలాక్స్ అవ్వండి అని అన్నారు. సరే అని అక్కడికి వెళ్తున్నాం. నేను ఒక 50% రికవర్ అయ్యాను. ఇంకొక 50% రికవర్ అయిపోతే ఒక 10-15 మినిట్స్ రెస్ట్ తీసుకుంటే సీ సిక్నెస్ కూడా ఇలా వస్తుందని నాకు ఇప్పుడే తెలిసింది గైస్. నాకు అసలు అంత వచ్చేది కాదు. అనవసరంగా ఫుడ్ తీసుకున్నానేమో దానివల్ల. బాగా తిన్నాడు, బాగా తిన్నాడంట ఫెర్రీలో. తిని బాగా కక్కాడు. నాకైతే ఎలా ఉందో తెలుసా గైస్, అసలు నాకు కడుపులో గిలిగింతలు వచ్చాయి అది ఇలా వెళ్తుంటే. నాకు చాలా బాగా నచ్చింది, భలే ఉంది. కానీ వెనకాల ఉండే వాళ్ళకే పడలేదు పాపం. యువర్ బ్యాడ్ లక్ గైస్. ఇక్కడ చూడండి, హ్యావ్లాక్ బీచ్ అద్భుతంగా ఉంది. అది కాదు చెప్పాల్సింది, ఇది మా రిసార్ట్ అనమాట. మా రిసార్ట్కి బయటే బీచ్. సో ఎంత బాగుందో చూడండి, అద్భుతంగా ఉంది. ఇదే కదా నాకు కావాల్సింది, ఇలాంటి రిసార్ట్. నాకు పూల్ అక్కడ ఉంది,
బీచ్ ఇక్కడ ఉంది, దేనికి వెళ్దాం? బీచ్కి వెళ్దామా? రెండింటికి వెళ్దాం. ఇప్పుడే కదా సీ సిక్నెస్ అన్నావు, మళ్ళీ సీలోకి వెళ్తాం. బోట్ ఎక్కితే సిక్నెస్. ఓ నడిస్తే సిక్నెస్ కాదా? ఇక్కడ ఇవి ఉంటాయేమో, ఏంటవి? పీతలు పీతలు పీతలు. పీతలేందిరా, ఇది చూడరా ఎంత బాగుంది, చూడరా అసలు ఎంత సుఖంగా ఉంది చూడు. ఫైనల్ గా రూమ్ లోకి వచ్చేసాం. సీ సిక్నెస్ తగ్గిందా పోయిందా? ఎవరికి సిక్నెస్, ఎవరికి సిక్నెస్? ఇదే మన రూమ్ హ్యావ్లాక్ లో. గైస్ వచ్చేసాం రెడీ అయ్యి. సో ఇప్పుడు మనం హ్యావ్లాక్ లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు బీచెస్ ని వ్యూ చేద్దాము. సో మార్నింగ్ నాకు మార్నింగ్ నాకు బాగాలేదు కదా కొంచెం, ఎందుకో నాకు ఫస్ట్ టైం అలా అవ్వటము. యాక్చువల్గా ఎప్పుడు అలా అవ్వలేదు, కానీ ఫస్ట్ టైం అలా వామిటింగ్ చేసి కొంచెం రెస్ట్ తీసుకునేసరికి సెట్ అయింది అనమాట. అండ్ ఇప్పుడైతే ఫుల్గా రెడీ అయిపోయి మనం బీచ్కి వెళ్తున్నాం. అక్కడ ఫోటో షూట్ కూడా ఉంటుంది. అండ్ మీకు అసలు చెప్పలేదు కదా అండమాన్ ట్రిప్ ఎందుకు ప్లాన్ చేసామని. మా యానివర్సరీకి, ఫస్ట్ యానివర్సరీ ఈ రోజు వచ్చేసరికి మాది 1 year యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ బుజ్జి. ఇలాగే అంటే మాకు అసలు 1 year ఎప్పుడు అయిపోయిందో కూడా అర్థం కాలేదు, ఎందుకు అయిపోయిందో కూడా అర్థం కాలేదు. అంతే, అంటే నాతో హ్యాపీగా ఉన్నావు కదా నువ్వు, అందుకే హ్యాపీగా రోజులన్నీ గడిచిపోయేసరికి నీకు అర్థం కాలేదు. నువ్వే డిసైడ్ అయిపోతే ఎలాగా హ్యాపీగా ఉన్నానని నేను చెప్పాలి కదా. అయితే హ్యాపీగా లేవన్నమాట. ఇది సరదా, హ్యాపీగా ఉన్నాను. ఏడిపిస్తాం, పిల్లని ఏడిపించడం చాలా ఇష్టం. ఏ అబ్బాయి అయినా అమ్మాయిని ఏడిపించడం అంటే ఇష్టం. సో అందులో పిల్లని ఏడిపించాలంటే భలే క్యూట్గా ఉంటుంది అని చెప్పి ఏడిపిస్తూ ఉంటాను నేను ఇప్పుడు. అది గైస్ మన అంటున్నా ఏంటి మా యానివర్సరీ. సో గైస్ ఇప్పుడైతే రెడీ అయిపోయి రాధానగర్ బీచ్ ఉంది ఇక్కడ. అండ్ ఇంకోటి ఏంటంటే మేము వచ్చింది అయితే హ్యావ్లాక్ ఐలాండ్ అనమాట. హ్యావ్లాక్ ఐలాండ్ బీచ్ అండ్ రిసార్ట్. నాకు నేను తీసుకున్న బీచ్ రిసార్ట్స్లో ఎప్పుడు ఉండలేదు, కానీ అసలు మీకు చూపిస్తాం 1 minute. మేము ఇక్కడ కూర్చున్నాం కదా, సో ఇదిగోండి బీచ్. ఇది ప్రైవేట్ బీచ్, ఓన్లీ వీళ్ళకే అన్నమాట ఇది. సో ఆ బీచ్, ఈ వ్యూ ఎంత బాగుందంటే, ఆ బీచ్ కూడా కొంచెం గ్రీన్గా ఉంది. అసలుకి చూస్తుంటే నాకే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. చాలు గైస్, ఇంకా మీరు బీచ్ చూసింది, ఇంకా మా సోది వినండి. అయితే మేము ఎన్ని డేస్ ట్రిప్ అనుకున్నామంటే, యాక్చువల్గా అండమాన్కి 8 days ఉండాలంట. 8 days 7 nights. కానీ మేము 5 days, నేను చెప్తున్నా కదా మధ్యలో ఎందుకు, మేమేమో 5 days and 4 nights ఉంటున్నాము. మాకు తెలీదు ఇన్ని డేస్ ఉండాలని, కానీ కవర్ చేయొచ్చు ఆల్మోస్ట్ అన్ని 5 daysలో. అంటే పెద్దగా చూడ్డానికి ప్లేసెస్ అంటే అన్ని బీచెస్, అక్కడ ఉండే యాక్టివిటీస్ అవే మెయిన్ కాబట్టి వాటికి వెళ్ళిపోతున్నాం ఫస్ట్ మేము. ఈరోజు ఏంటంటే ఫోటోషూట్ ఉంటుంది మాకు, ప్లస్ అక్కడ బీచెస్ చూడడం అంతే. బీచెస్ పేరు చెప్పవా? తెలుసా, చెప్పు. తెలీదు, మాట్లాడుతున్నా. బీచెస్ వరకు తెలుసు, పేర్లు తెలీదు. సో బీచ్ వచ్చేసరికి రాధానగర్ బీచ్, హ్యావ్లాక్లోనే ఫేమస్ బీచ్ అంట. అక్కడ సన్సెట్ చాలా బాగుంటుంది, అండ్ ఫోటోషూట్ కూడా అక్కడ చాలా బాగుంటుందంట. సో ఇప్పుడు వచ్చేసరికి టైం 2:30 అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి ఫోటోషూట్ తీసుకొని అక్కడ సంథింగ్ డిఫరెంట్ కెఫే అని ఉంటుంది, ఆ కెఫేలో కాస్త ఎంజాయ్ చేసి మళ్ళీ సన్సెట్ చూసుకొని అదే బీచ్లోనే మళ్ళీ వచ్చేస్తాం. సో ఈరోజు అయితే ఇదే మా ఐటినరీ, ఇంకా ఇంత మించి ఎక్కువ పెట్టుకో. యాక్చువల్లీ ఈరోజు కాలాపత్ర బీచ్ కూడా ఒకటి ఉంది, కానీ ఇంత బిజీ స్కెడ్యూల్స్లో మళ్ళీ ఎందుకు చెప్పు. బిజీ అంటే బిజీ అంటే హడావిడిగా ఎందుకు. రేపు ఉంది, రేపు స్కూబా డైవింగ్ చేస్తాము. మన అమ్మగారు చేస్తారో తెలీదు, నాకైతే ఎప్పటి నుంచో చెయ్యాలని ఉంది. తిన్ను కూడా నా మెయిన్ డ్రీమ్ ఏంటంటే తిన్నుతో పాటు తిన్ను లాక్కొని వెళ్ళాలని. నన్ను లాక్కొని వెళ్ళద్దు, తోసుకొని వెళ్తా. తొక్కుకుంటూ పోవాలి అంటారు కదా మన ఇంటీరియర్ అన్న డైలాగ్ లాగా, తోసుకుంటూ పోతా. అండ్ నాకు చాలా భయంగా ఉంది. సర్లే, అది రేపు చూసుకుందాం. నీకెందుకు భయము? సొర చేప వస్తున్నా కూడా నేను ఫైట్ చేస్తాను, సొరలతో ఈత కొట్టినోడిని. సరే, నువ్వు దేవరా మూవీ చూడు,
కానీ దానిలో ఇన్వాల్వ్ అయిపోకు, ఎన్టీఆర్ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోకు. అది రియాలిటీ. నువ్వు దేవరా క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోకు, జస్ట్ చూడు అంతే, సినిమా చూడు. ఓకే ఓకే, ఇన్స్టాల్ చేయండి పా. సో సరే గైస్, సరే గైస్, ఇంకైతే మేము స్టార్ట్ అయిపోతాం. వెళ్ళి ఫోటోషూట్, పాపం ఫోటోగ్రాఫర్ కూడా వెయిట్ చేస్తున్నారు. పద. ఎక్స్ప్రెషన్ పెట్టు. బాగున్నాను కదా క్యూట్గా. క్యూట్గా అను. బాగున్నాను కదా క్యూట్గా. సరే గైస్, నేను రాను, ఏం కదరా. నాకు కొంచెం షైగా ఉంది. సో గైస్, మా అటైర్ చూపిస్తాము. ఇట్రా వెనక్కి రా, ఇది guys. నేను కనిపించాలమ్మా. అమ్మ ఇట్రా అమ్మా, ఇట్రా. సో గైస్ చూడండి, వైట్ అండ్ వైట్. నాకు ఈ డ్రెస్ షైగా ఉంది, కాకపోతే మా ఆయన కొనిచ్చారు ప్రేమగా, అందుకని వేసుకుంటాను. కొనుక్కోవటం ఎందుకు, మళ్ళీ వేసుకునేటప్పుడు ఇట్లా లాక్కోవటం ఎందుకు? నువ్వే కదా కొనిచ్చావు. బీచ్లోనే కదా, అందులో మనం లోకంలోకి వచ్చాం కాబట్టి సో పర్లేదు. బీచ్లో ఉన్నప్పుడు ఎంజాయ్ చేయటంలో తప్పేం లేదు. సో అదే ఉంది, ఒక చెప్తే బాగుంటుంది. గాయ స్కూటీ తీసుకున్నాం ఇక్కడ ఆ బీచ్కి వెళ్ళడానికి. ఇప్పుడు ఈ స్కూటీలో జుమ్ జుమ్ అని వెళ్ళిపోతాము. చూడండి వెళ్ళే దారి భలే ఉంది కదా. ఈ పొడుగు పొడుగు చెట్లు, టెంకాయ చెట్ల. నేను ఇక్కడే ఉండిపోతా సింధు, ఉండిపో. సో గైస్, రాధానగర్ బీచ్కి అయితే వచ్చేసాం మేము. సో గైస్, ఇదిగోండి రాధానగర్ బీచ్. దగ్గరికి వెళ్ళి చూపించచ్చు కదా. ఓకే, కాకపోతే ఎందుకు చెప్తున్నా అంటే, మన బీచ్ ఏమో అటు ఉంది, కానీ ఈ బీచ్ ఇటు ఉంది. సో ఐలాండ్లో ఆ మూల నుంచి ఈ మూలకు వచ్చాను ఇప్పుడు, నాకు తెలిసి. అంతే కదా? అంతే, నువ్వేదంటే అదే, నువ్వేదంటే అదే. నీకు చెప్పే చూడు, తెలిసింది ఆయనలాగా వేస్ట్. చిమ్టు, దాన్ని ఎందుకు చెప్తావు? చిమ్టు బజ్జుకోరా ప్లీజ్. ఇదే రాధానగర్ బీచ్, ఇదిగో సింధు. ఇదిగో బీచ్, ఇదిగో సింధు, అదిగో అవినాష్. గైస్, వైట్ శాండ్. వావ్ వావ్, నాకు వైట్ శాండ్ అంటే చాలా ఇష్టం తెలుసా. అయితే తీసుకొని ముఖం మీద పూసుకో, వైట్ కాదు, బా వరస్ట్ జోక్. వైట్ శాండ్ బాగుంటుంది, మాల్దీవ్స్లో ఉంటుంది వైట్ శాండ్. అండ్ గోవాలో కూడా ఒక ఏరియాలో వైట్ శాండ్ ఉంటుంది, గోవాలో మోబార్ బీచ్ అని, అది కూడా బాగుంటుంది. సో పద, ఫాస్ట్గా పోదాం పదా. నడవలేకపోతున్నాను. ఏం చేస్తాను, నడవలేవు. ఈడ్చుకుంటూ నడుస్తుంటే ఎవరు నడవలేడు. అది అది ఇప్పుడేదో ఉన్నట్టు. సారీ, ఉంది. పదా, వీడియోగ్రాఫర్ అంత లగేజ్ పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. చెప్పులు తీసేసినాడు అవనా? తీసినాడు. చెప్పులు పట్టుకుంటావు మరి? ఫోను పట్టుకొని, బ్యాగు పట్టుకొని, నిన్ను పట్టుకొని, పట్టుకోమన్నారు. చెప్పులు పట్టుకుని పెట్టుకో ఫోన్. 10 చేతులు ఉన్నాయా? సరే వచ్చేసాంలే పాప. నేను అడవలే, అక్కడ చూసా ఆయన అక్కడ ఆగిపోయాడు. ఇక్కడ జాలే వీళ్ళకి అని పరిగెడుతుంది. రెడీ, రోలింగ్, స్టార్ట్. స్టార్ట్. రోలింగ్, స్టార్ట్. గైస్, ఫోటోషూట్ కంప్లీటెడ్. మాకు ఈ ఫోటోషూట్ గుర్తుంటే మా ప్రీ వెడ్డింగ్ షూట్ గుర్తొచ్చింది. అలానే జరిగినట్టుంది. ఫోటోషూట్లో ఒక చిన్న, అంటే కొన్ని స్లో మోషన్ షాట్స్ కూడా తీసుకున్నాము. ఒక సాంగ్ యాడ్ చేసి పెడదామని. హీరియే నా సాంగ్ పాడితే మళ్ళీ కాపీరైట్ వచ్చిద్దేమో. కాపీరైట్ పక్కన పెడితే వాళ్ళు చూడలేరేమో, వాళ్ళు వినలేరేమో.
సారీ గైస్, అదొక్కటే రాదు నాకు. ఏమొచ్చు నీకు? డాన్స్ రాదు, సాంగ్స్ రావు, నీ షటిల్ వచ్చా? ఛాంపియన్. క్రికెట్ వచ్చా? ఆడతా. క్యారమ్స్ వచ్చా? ఆడతా. చెప్పు ఇంకా ఏ గేమ్ అని చెప్పు. నాకు గేమ్స్ రావు. అది నీకు డ్యాన్స్ వచ్చు, నాకు డ్యాన్స్ రాదు. నేనేమన్నానా? డాన్స్ నువ్వు గేమ్స్ లో రకాలు చెప్పావు, నేను డాన్స్ లో రకాలు చెప్పనా? డాన్స్ లో నీకు రకాల భరతనాట్యం వచ్చా? నీకు రాదు, ఎక్స్ట్రా చేసి నాకు వచ్చు. రాదు. తగ్గజు మీ తగ్గ ఎలా చేస్తున్నా తెలుసా? చంద్ర వద్దులే. తర్వాత సాల్సా వచ్చా? సాల్సానా? అమ్మాయి బ్రేక్ డాన్స్ వచ్చా? ఎందుకు కాలు ఇరుక్కొట్టుకోవడం వద్దు. సాల్సా అంటే అమ్మాయా అని అంటావా? కాదా? సో డే 2 అయితే ఇలా అయిపోయింది. ఆల్మోస్ట్ అయిపోయింది. యానివర్సరీ సెలబ్రేషన్స్ కూడా ఏమున్నాయిలే, ఏం లేవు. అంటే సర్లే వచ్చాం కదా. సర్లే ఏముందిలే కానీ పనుకో. సార్ ట్రిప్ అంటే యాన్యువల్ సెలబ్రేషన్స్ అంటే ఒకవేళ మనం ఇంట్లో ఉంటే గుడికి వెళ్ళే వాళ్ళం. ఏం కాదులే, సెలబ్రేషన్ కోసమే కదా ట్రిప్ కి వచ్చాం మనం. అంతే, ఇది సెలబ్రేషనే కదా గైస్. ఇది సెలబ్రేషనే కదా. చెప్పండి, ట్రిప్ కి ఎవరైనా తీసుకెళ్తారా చెప్పండి? సో గాయస్, నేను ఒక స్పెషల్ సర్ప్రైజ్ ప్లాన్ చేశాను నా బుజ్జికి. ఇప్పుడే కదా గైస్ నేను అన్నాను అసలు సర్ప్రైజ్ లేదు, అంతేలే 1 year అయిపోయింది కదా ఇంకేముంటది అని చెప్పాను కదా. ఇక్కడ ఎవడు? అవినాష్. సరే సరే సరే. ఎంగేజ్మెంట్ కి చిన్న డేట్ చేసినోడిని, ఇంకా మ్యారేజ్ యానివర్సరీ అని కదా, ఆ మాత్రం చేయకుండా ఎలా ఉంటా చెప్పు. సరే. సో ఫస్ట్ ఏంటంటే మేము ఉంటున్న రిసార్ట్ వాళ్ళు బాగా హెల్ప్ చేసి అరేంజ్ చేశారు. బీచ్ సైడ్ వ్యూ, కానీ ఏం కనిపించదులే, కానీ ఆ బ్రీజ్ ఫీల్ అవ్వచ్చు. ఏం ఫీల్ అవ్వట్లే, బ్రీజ్ రావట్లేదు చెప్పు. ఆ బ్రీజ్ వస్తుంది. బ్రీజ్ అంటే వాసన కాదు, ఆ స్టీమ్ మీద నుంచి వచ్చే గాలి. ఫీల్ అవుతున్నాను. ఫీల్ అవ్వు. చెప్పు మా, ఇప్పుడు ఎలా అనిపించింది చెప్పు సర్ప్రైజ్? ఎలా అనిపించిందంటే బాగా అనిపించింది, కానీ ఇలా సర్ప్రైజ్ మీద సర్ప్రైజ్ ఇస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది మనకి. అట్లా ఇవ్వకూడదు, ఓకేనా? ఎంగేజ్మెంట్కి ఇచ్చావు కదా, పెళ్ళికి ఇవ్వకూడదు అనమాట. ఫస్ట్ ఇయరే కదా, కానీ సెకండ్ ఇయర్ నుంచి ఏముండదులే. వేస్ట్ ఫెలో. నేను ఇంకా సర్ప్రైజ్లు అలా ఇవ్వకూడదు అంటే నా వైఫ్ కోసం ఆ మాత్రం చేయలేనా, ఇలాంటి డైలాగులు ఎక్స్పెక్ట్ చేశాను నేను. ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేశాను. అలాంటి నా దగ్గర రావనుకోలే. రావు ఎందుకు వస్తాయి చెప్పు. నేను ఏదైనా ఇంతే చూపిస్తాను, కానీ ప్రతిసారి నాకు నిజం చెప్పాలంటే నాకు లక్కీ ఏంటంటే నా వైఫ్ చాలా లక్కీ. అందరి లైఫ్లో ఉండాల్సిన వైఫ్ అంటే ఇలాంటి గుణం ఉన్న వైఫ్ అందరి లైఫ్లో ఉండాల్సింది. ఎందుకంటే తిను ఏమి ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది, నాకు అది కావాలి ఇది కావాలి అంటూ ఏం అడగదు. నేనే బతిమలు ఆడతా, డ్రెస్సులు తీసుకోవేంటి, డ్రెస్సులు కొనిస్తాను తీసుకో. ఎవడు మొగోడు వద్దు ఉంటానంటే వద్దంటాడు, కానీ నేను కొనిస్తాను తీసుకోండి తీసుకోవట్లేదు. ఇది తనకి ఏం ఇంట్రెస్ట్ ఉండదు. జస్ట్ ఏంటంటే ఒకటి తన లైఫ్లో కావాల్సింది నిద్ర ఉంటే చాలు, జీవితాంతం ఇంకా బతికేస్తుంది. నాకు ఇష్టమైనవి 2 ఒకటి నిద్ర, ఇంకొకటి మంచి మొగుడు. అది మాత్రం దీనికి యాప్ట్. నా బర్త్డేకి ప్లాటినం చైన్ ఇస్తాను కదా, తను అది ఎప్పుడో ఇచ్చింది, మేము వీడియో పెట్టుకోలేదు. ఇదిగోండి ప్లాటినం చైన్, నేను అదే వేసుకుంటాను, ఇంకేం వేసుకోవట్లేదు. ఇంకోటి వేసుకుంటే చంపేస్తా, అదే వేసుకోవాలి. సరే వేసుకోనిలే. చెప్పు నీకు ఎలా అనిపించింది ఫైనల్గా? అయితే చెప్పాను కదా బాగా అనిపించింది. అంటే క్యాండిల్ లైట్ డిన్నర్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం ట్రిప్లోనే ఉన్నాం. ఇది కూడా ఒకటే కదా. ఇందాక అంటే నేను కావాలని అన్నాను, సర్ప్రైజ్ లేదు ఏం లేదు, ఓకేలే అంతేలే అని చెప్పి, బట్ నిజంగానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. అంటే నువ్వు అక్కడి నుంచి కళ్ళు క్లోజ్ చేసి తీసుకొచ్చేసరికి అర్థమైంది, ఓ ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు, కానీ ఏముంటుందో అనుకున్నాను. ఓ ఇది అని చెప్పి. సో కేక్ కూడా అడిగాం, కానీ ఇక్కడ 2,500 అడిగాడు గైస్. అవసరమా చెప్పండి? మేము తినే 2 ముక్కలకి 2,500 పెట్టడం అవసరమా అధ్యక్ష? అందులో ఇక్కడ ఫుడ్ చాలా కాస్ట్లీ చాలా. సో ఓకే గైస్, దిస్ ఇస్ అవర్ డే 2. See you soon for the day 3.
బాయ్ బాయ్. Bye bye, Tata. See you in next vlog.